కారు శుభ్రంగా లేదని చెప్పి కార్ క్లీన్ చేద్దామంటే, లేదు మమ్మీ కార్ వాష్‌కి వెళ్దామని అన్నాడు. సరే మేము బయటికి కాస్కోకి వెళ్దామని బయలుదేరి అలా కార్ వాష్ చేయించుకుందామని వెళ్తే, ఇప్పుడు లెఫ్ట్‌లో ఒక ఆయన చూసారు కదా! అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కార్ వాష్‌కి $20 తీసుకున్నారనమాట. $20 తీసుకొని ఇదిగో ఈ రౌండ్ తిరిగి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బెల్ట్ కనిపిస్తుంది కదా కింద, ఆ బెల్ట్ మీదకి మన కార్‌ని పార్క్ చేయాలన్నమాట. అంటే పెట్టాలి, ఇంజిన్ ఆన్‌లో ఉంచుకోవాలి. అలా పెట్టిన తర్వాత దాని అంతట అదే కారు ముందుకెళ్తూ ఉంటుందండి. అక్కడ తిరుగుతూ ఉన్నాయి కదా, అవి క్లీన్ చేస్తాయి అన్నమాట కార్ని. అయితే సరే మీ కార్ లోపలే కూర్చున్నాం మేమందరం కూడా. అవి తిరుగుతూ ఉన్నాయి, మా కార్ ఇలా వెళ్తుందండి. వెళ్తుంటే ఫస్ట్ షాంపూ వాటర్ ఏదో మొత్తానికి ఆ వాటర్ లిక్విడ్ అనేది స్ప్రే అయ్యింది. మొత్తం కారు ఫ్రంట్, బ్యాక్, టాప్, బాటమ్ అన్నీ కూడా నీట్గా వాటర్తో పడుతూ ఉన్నాయి. లోపల కూర్చొని ఎక్స్పీరియన్స్ చేసాం, బాగుంది. అయితే ఇలాగా వాటర్ పడుతూ ఉండి ఆ క్లాత్తో అవే క్లీన్ చేస్తున్నాయి అనమాట. మొత్తం కార్ని అలా రౌండ్ తిరుగుతూ చూడండి ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నాయి. కార్ని చాలా బాగా క్లీన్ చేసాయి. ఇవి మన వైజాగ్లో కూడా వచ్చాయంటే కానీ ఎప్పుడు మేము చేయించుకోలేదండి మా కార్ వాష్. ఇక్కడ మాత్రం చూసాము. ఇలాగ కార్ వాష్ అది క్లీన్ చేసింది కదా, అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంది కారు. వెళ్తూ ఉంటే చూసారా మళ్ళీ నార్మల్ వాటర్తోని ఫ్లష్ అవుతుంది అనమాట. చాలా ఫోర్స్గా నీట్గా అవుతుంది మొత్తం. ఆ వాటర్తో కూడా కారు మొత్తం క్లీన్ అవుతుంది. అవే క్లాత్లు మొత్తం తుడుస్తాయి అన్నమాట. బాగా తుడుచుకుంటూ కారు ముందుకు వెళ్తూ ఉంటుంది. కొంచెం కొంచెం అది క్లీన్ చేస్తూ ఉంటుంది. చూసారు కదా సోప్ వాటర్తో రెండోసారి కూడా క్లీన్ అయ్యింది బాగా. ఇప్పుడు ఫుల్ వాటర్ వేసి క్లీన్ చేస్తుంది చూడండి. మొత్తం ఇలా అంతా క్లీన్ అయిపోయింది అనమాట కారు అంతా. ఇదంతా క్లీన్ అయిన తర్వాత ఆరాలి కదా, పైనకి కొంచెం ముందుకెళ్తే చూసారా అక్కడ హీట్ ఎక్కువగా వస్తుంది అనమాట. ఆ హీట్ వల్ల దీని మీద ఉన్న వాటర్ మొత్తం మిగిలింది ఎవాపరేట్ అయిపోయి ఎంత క్లియర్గా పిక్చర్ ఇస్తుందో చూసారా. ఆ చుక్కల వాటర్ కూడా మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోయిందండి. నీట్గా వచ్చేసింది మొత్తం కార్ అంతా. మనం ఒక గంట కడుగుతాం కదండి కారుని తొడాలన్నా చేయాలన్నా, కానీ వితిన్ 2 minutesలోనే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇది చాలా కొత్తగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత కార్ లోపల క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం $20 ఇచ్చి కార్ వాష్ చేయించుకుంటే ఇక్కడ కార్ లోపల వ్యాక్యూమ్ చేసుకోవాలన్నమాట. మనమే వ్యాక్యూమ్ చేసుకోవాలి. అది 10 minutes వరకు ఫ్రీ ఉంటుంది. అంటే వన్స్ ఆన్ చేస్తే అది 10 minutes వరకు రన్ అవుతూ ఉంటుంది అనమాట. అగో కనిపిస్తుంది కదా, అదే అనమాట వ్యాక్యూమ్ క్లీనర్. ఆ క్లీనర్ పెట్టి మనం ఫ్రంట్ సీట్లు, బ్యాక్ సీట్స్ మొత్తం అన్నీ కూడా కార్ డిక్కీ కానీ ఇవన్నీ మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి. మన కారు మనమే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పేపర్స్ కానీ ఏమన్నా తినేసినవి కానీ బయటికి కారులోంచి విసరడం కానీ అలా చేయకూడదు. సో ఏమున్నా సరే కారులోనే పెట్టుకుంటారు ట్రాష్ అంతా కూడా. అలాంటి ట్రాష్ అంతా కూడా ఈ పక్కనే ట్రాష్లో పడేయవచ్చు. పడిసేసి మొత్తం కార్ వాష్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇలా వ్యాక్యూమ్ చేసుకోవాలన్నమాట. అక్కడ 10 నిమిషాలు కనిపిస్తుంది కదండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత వ్యాక్యూమ్ ఆగిపోద్ది. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి ఆన్ చేసుకోవచ్చు. అంటే 10 నిమిషాల్లోనే లోపల వ్యాక్యూమ్ అంతా అవ్వదు కదా మొత్తం. మనకు కావాలనుకుంటే మళ్ళీ కూడా ఆన్ చేసుకొని ఇంకో 10 నిమిషాలు చేసుకోవచ్చు అనమాట. అలా ఎన్నిసార్లు అయినా మనం చేసుకోవచ్చు మొత్తం కార్ క్లీన్ అయ్యే వరకు కూడా. కానీ నాకైతే ఈ వ్యాక్యూమ్ సరిగా పనిచేయలేదు అనిపించింది. ఎందుకంటే ఇంకా డస్ట్ అక్కడక్కడ కనిపించింది. ఇక్కడ చూసారు కదా ఈ బోర్డు 10 minutes వరకు యూజ్ చేసుకోవచ్చు అని ఉంది. ఆ కింద ఉంటుంది అనమాట ఏంటి బటన్ ఒకటి ఉంటుంది, గ్రీన్ బటన్ చూడండి చూపిస్తాను. ఇదిగో చూడండి ఈ కింద గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా బటను, అది అక్కడ బటన్ అనమాట. అది ఆన్ చేస్తే మళ్ళీ ఇంకో 10 minutes వరకు క్లీన్ అవుతూ ఉంటుంది. అదే వ్యాక్యూమ్ వస్తూ ఉంటుంది. మనం వ్యాక్యూమ్ చేసుకోవాలన్నమాట కార్కి. లోపల వ్యాక్యూమ్ అంతా చేయడం అయిపోయిందండి. మొత్తం కార్లో ట్రాష్ పడేసాము. మొత్తం కార్ అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడి నుంచి. ఈ చుట్టుపక్కల చూసారు కదండి, మొత్తం అందరూ కూడా అలాగా కార్ వాష్కి వచ్చిన వాళ్ళే, ఎవరు వ్యాక్యూమ్ వాళ్ళే చేసుకుంటున్నారు. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కోసం కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.